ఆయన మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షం ఒక మహా అద్భుతం. ప్రపంచంలో అందరూ కలిసిన ఒక్క చుక్కను కురిపించలేరు. ఆ మేఘమదనం అంటారా? కోటాను కోట్లు ఖర్చు చేసిన తర్వాత, ఆ కెమికల్ ప్రయోగించిన తర్వాత, రసాయనాలు వెదజల్లిన తర్వాత మేఘాలు రాకపోతే కోటాను కోట్లు వృధా. భయంకరమైనటువంటి పొల్యూషన్. కురిపించగలడా? సముద్రాలలో ఉన్నటువంటి నీటిని సూర్యరశ్మి చేత ఆవిరి చేయించి ఆవిరి పైకెళ్ళి మేఘాలుగా ఘనీభవనం చెందిన తర్వాత కొన్ని వేల కోట్ల టన్నుల బరువు పిడుగుపడుతుందంటే కారణం ఏంటి? అవి మహాదృఢంగా రాళ్ల కంటే గట్టిగా తయారవుతాయి. మరి అంత బరువు ఉండి మేఘాలు ఎందుకు కింద పడతాంలా? మేఘాలు ఆ విధంగా గాల్లోనే ఎందుకు ఉంటున్నాయి? మరి పోనీ బరువు లేకపోతే గుద్దుకుంటే పిడుగులు ఎందుకు పడతాన్నాయి? అవి కణరూపంలోనే ఉన్నప్పటికీ మేఘాలను ఎవడైతే నిలబెట్టాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా, ఈ సాయిబుల్ దేవుడు మసీదులో ఉండేవాడు కాదు. వాన్జల మినస్ సమాయి మాన్ ఫాఖరజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం ఫలా తజఅలు లిల్లాహి అందాదా వఅంతుం తఅలమూన్. ఎవరైతే మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, మరి సముద్రాల్లో ఉన్నప్పుడు ఆ నీరు ఎలా ఉంటుంది? కట్టిక ఉప్పు. ఎప్పుడైనా సరే జస్ట్ పిక్నిక్ అని చెప్పేసి సముద్రంలో ఈతేసి వచ్చామనుకోండి, ఇంటికి వచ్చి మళ్ళీ నీళ్లు పోసుకుని దాకా నిద్రపడుతుంది. ఎక్కడ నాకుంటే అక్కడ ఉప్పుగా ఉంటుంది, లావడం. అవునా కదా? మరి సముద్రంలో నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుంది తెలుసా? అది కూడా ఆయన అద్భుతమే. ఒకవేళ ఉప్పు లేదనుకోండి, వాటర్ చెడిపోతాయి. అందుకనే ఊరగాయ పచ్చళ్ళు చూడండి, ఎక్కువ ఉప్పు వేస్తుంటారు. ఉప్పు స్టాక్ ఉండటానికి ఉప్పు ఉపయోగపడుతుంది. సముద్రాలలో ఉన్నటువంటి నీరు చెడిపోకుండా ఉండటానికి వాటిని లవణ రూపంలో ఉంచాడు, ఉప్పుగా ఉంటాయి. కానీ అదే ఉప్పు నీరు ఆకాశంలోనికి ఎత్తబడిన తర్వాత, ఆవిరిగా మారిన తర్వాత తిరిగి వర్ష రూపంలో పడేటప్పుడు తీయని మృదు అయినటువంటి మధురమైనటువంటి నీరు, కలుషితం లేని నీరు, ఉప్పు నీటిని ఎవడు మంచి నీటిగా మారుస్తున్నాడో ఆ స్వామి ఆరాధ్యుడు. ఖురాన్ అంటుంది అల్లా. అల్లా అంటే సాయిబుల్ దేవుడు, మసీదులో ఉండే దేవుడు.